తదుపరి వృశ్చిక రాశి. అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము అని చెప్పవచ్చు. దైవబలం అనేటువంటిది వృశ్చిక రాశి వారిని సదా కాపాడుతూ ఉంటుంది. అష్టమస్థాన బృహస్పతి, భాగ్యస్థాన బృహస్పతి యొక్క అనుగ్రహము. అష్టమస్థానంలో ఉన్నప్పుడు ప్రతికూలత ఎక్కువ, అనుకూలత తక్కువ. అలాగే శనైశ్చరుడు పంచమస్థానంలో చికాకులు అధికంగా పెట్టే అవకాశం కనిపిస్తూ ఉన్నది. చతుర్థ స్థానంలో రాహువు ఉన్నప్పటికంటే డిసెంబర్ నుంచి పంచమ స్థానంలోకి వెళ్ళడం వల్ల, 3వ స్థానంలోకి వెళ్ళటం వల్ల ధనలాభము, కీర్తి ప్రతిష్టలు వృశ్చిక రాశి వారికి పెరుగుతాయి. అలాగే సామాన్య గ్రహ ఫలితాలు అని కూడా చెప్పవచ్చు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా బంధుమిత్రుల ద్వారా ధన వ్యయం అనేటువంటిది కూడా అధికం అయ్యే ఆస్కారం ఉంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా వాహనాదులు కొనే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కొంతమేర మంచి కాలం అని చెప్పవచ్చు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ల కాలము. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి పూర్తి చేస్తారు. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి వారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారముల యందు ఒక కీలకమైనటువంటి అడుగు ముందుకు పడుతుంది. ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. ఇబ్బందులు అధిగమిస్తారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణంతో పాటుగా సుబ్రహ్మణ్య అభిషేకం చేసుకోవడము, అలాగే సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనము, సర్పదేవాలయ దర్శనములు, అలాగే సర్పములకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల కూడా అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. గోపూజ చెయ్యండి. వృశ్చిక రాశి వారికి కామధేను అనుగ్రహంతో సకల విజయాలు సిద్ధిస్తాయి.